రియల్ ఎస్టేట్ బిజినెస్ అండి. సో, రీసెంట్‌గా నా ఎక్స్‌పీరియన్స్ మీతో షేర్ చేస్తాను చూడండి. రీసెంట్‌గా నేను ఒక 2 వెంచర్స్ డీల్ చేస్తున్నాను. ఒకటి వెస్టర్న్ కారిడార్‌లో, ఇంకొకటి వరంగల్ హైవేలో. 2 కూడా చాలా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ వెంచర్స్. ఇది ఎలాంటి వెంచర్ అంటే హై రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం చూస్తున్న వాళ్ళకి, లేకపోతే ఎండ్ యూజర్ ఒక 3, 4 ఇయర్స్‌లో హౌస్ కన్‌స్ట్రక్ట్ చేసుకుందాం, లేదంటే ఒక 2 ఇయర్స్‌లో హౌస్ కన్‌స్ట్రక్ట్ చేసుకునే వాళ్ళకి కూడా సెట్ అయ్యేలాంటి వెంచర్స్. సో, కాంపిటీటివ్ ప్రైస్‌లో ఉన్నాయి. ఈ 2 నేను ఏ వెంచర్ టేకప్ చేసినా కూడా సేలబుల్ వెంచర్స్, ప్రాపర్ కైండ్ ఆఫ్ వెంచర్సే టేకప్ చేస్తాము. రియల్ ఎస్టేట్ పారామీటర్స్ అన్నీ మ్యాచ్ అయితేనే ఆ వెంచర్ని ప్రమోట్ చేస్తాం జనరల్‌గా. బట్ అండి, ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్న పర్సన్ కూడా మాకు సపోర్ట్ చేస్తే మేము ప్రాపర్గా గైడ్ చేయగలుగుతాము. తన రిక్వైర్మెంట్స్కి మ్యాచ్ అయ్యేలాగా తనని గైడ్ చేయగలుగుతాం. కానీ మాకు వచ్చే కాల్స్‌లో అరౌండ్ 90% అంటే ఎలా ఉన్నారంటే, వాళ్ళు ఎందుకు డీటెయిల్స్ అడుగుతారో తెలీదు. వీళ్ళు ఫస్ట్ కాల్‌లోనే నెగోషియేషన్ స్టార్ట్ చేసేస్తారు. అరే, ఆ వెంచరే నువ్వు చూడలేదు, అసలు నీ బడ్జెట్ ఎంతో తెలీదు, నీ రిక్వైర్మెంట్స్ ఏంటో తెలీదు, ఏం లేకుండా ఫస్ట్ కాల్‌లో మొబైల్‌లో బార్గెయిన్. ఇది ఏంటిది? సెకండ్ థింగ్, లొకేషన్ షేర్ చేయండి, లొకేషన్ షేర్ చేయము అని చెప్తాం. మీరు సీరియస్, చూడాలి, రైట్, మేము అరేంజ్ చేస్తాము, మీరు ఒక కామన్ ప్లేస్కి రండి, అక్కడ మా పర్సన్ పిక్ చేసుకుంటాడు. మీరు రాలేరు అంటే పోనీ వెహికల్ కూడా అరేంజ్ చేస్తాము. మీ ఓన్ వెహికల్లో వెళ్తే ఆ సరౌండింగ్స్లో కూడా మీరు సర్వే చేసుకోవచ్చు కదా, అలా చేయము అంటే ఇలా చేద్దాం. బట్ లొకేషన్ వన్స్ ఇస్తే ఇంకా మళ్ళీ ఫీడ్బ్యాక్ ఉండదు, కాల్ పిక్ చేయరు. ఏమనుకుంటున్నారు? ఎందుకు ఇలాంటి మీ టైం వాల్యుబుల్ కాదేమో, ఒక రియల్టర్ టైం చాలా వాల్యుబుల్, ఎందుకు ఇలా వేస్ట్ చేస్తూ ఉంటారు? ఎంత స్ట్రెస్ఫుల్ జాబ్ రియల్ ఎస్టేట్, ఎంత టఫ్ జాబ్. అలాంటి జాబ్లో మీరు ఎలా ప్రవర్తిస్తే రియల్టర్ నుంచి వాల్యుబుల్ సర్వీసెస్ తీసుకోవాల్సిన మీరే ఇలా చేస్తే రియల్టర్ మీకు మంచి సర్వీసెస్ ఎందుకు రెండర్ చేస్తాడు? సో, ఎవరి చేతిలోనో పడతారు, మోసపోతారు. ఇదే జరుగుతూ ఉంది. జస్ట్ క్లయింట్స్ కూడా తమ పద్ధతులు మార్చుకోవాలి.